హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా రుచిగా కమ్మగా ఉండేటటువంటి బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉన్నటువంటి సీకాయాకు పచ్చడిని ఇన్సిడెంట్గా మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇన్సిడెంట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగైతే ఈ వీడియోలో చూసేద్దాం. అంతేకాకుండా సీకాయాకు పచ్చడిని ఇన్సిడెంట్గా ప్రిపేర్ చేసుకోవాలి అంటే దానికి కావలసిన సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్ని చాలా ఈజీగా ఒక్క చుక్క నూనెలో కూడా మగ్గించకుండా ఎలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి, సీకాయాకు పచ్చడిలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తుంది సీకాయాకు. మనం బయట మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కవర్స్తో అయితే అమ్ముతారండి. సో ఇలా కవర్తో విడిచిపెట్టేస్తే 2 రోజుల తర్వాత మనకి చక్కగా సీకాయాకు అంతా కూడా మనం దుయ్యక్కర్ లేకుండానే మనకి కొమ్మల నుంచి సెపరేట్ అయిపోతుందండి. సో ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని దీన్ని ఒక 2 రోజుల పాటు కదపకుండా అలా ఏదన్నా క్లాత్ మూత పెట్టేసి ఉంచినట్లయితే ఒక 2 రోజుల తర్వాత చూస్తే కనుక మనకి చక్కగా కొమ్మకు కొమ్మ ఆకుకి ఆకు సెపరేట్ అయిపోతుందండి. ఇది ఒక ఈజీ ప్రొసీజర్. జనరల్గా చాలామంది సీకాయాకు పచ్చడి చేసుకోవడానికి వెనకాడేది కేవలం సీకాయాకుని ప్రాసెస్ చేయలేక, అంటే వలడానికి టైం ఎక్కువ పట్టేస్తుందని. అప్పటికప్పుడు కొన్న వెంటనే సీకాయాకును వలాలి అంటే దగ్గరగా 2 గంటలు టైం పట్టేస్తుందండి. అలా కాకుండా ఈ విధంగా చేస్తే కనుక షార్ట్ కట్లో మనం ఏం పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేకుండానే 2 రోజుల తర్వాత ఈ విధంగా ఆకుని స్లోగా అదుముతూ లేదంటే గరిటతో అటు ఇటు ప్రెస్ చేస్తూ ముళ్ళులు గుచ్చుకోకుండా చూడండి. అలా గరిటతో అదుముతూ ఉంటే కనుక మనకి కొమ్మకి కొమ్మ ఆకుకు ఆకు ఇలా సెపరేట్ అయిపోయి ఆకు మొత్తం కూడా ప్లేట్లోకి చక్కగా దుళ్ళిపోతుందండి. ఇది ఒక్క ఈజీ ప్రొసీజర్ తెలిస్తే మనం ఎన్నిసార్లైనా కానీ అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసుకోవచ్చు. సో కొమ్మలన్నీ కూడా వేరేయండి. ఎందువలనంటే ఒక్క కొమ్మ ఉన్నప్పటికీ కూడా మనకి సీకాయాకు పచ్చడి వెగటు టేస్ట్ వచ్చేస్తుంది. సో ఒకవేళ ఏదైనా కొమ్మకి ఆకు కనుక రాలిపోకుండా అలా ఉన్నట్లయితే అలాంటివన్నీ తీసుకుని చక్కగా మనం దూసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి సీకాయాకు అయితే రెడీ అయిపోతుందండి. ఇది సీకాయాకుని ఈజీగా ప్రాసెస్ చేసుకునే పద్ధతి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి విసుగు ఉండదు, టైం కూడా సేవ్ అవుతుందండి. సో ఈ సీకాయాకులోని విటమిన్ సి రిచ్గా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా సమృద్ధిగా ఉండటం వల్ల మనకి చిగుళ్ళలోంచి రక్తం కారుతున్నా, లేదు అంటే చిగుళ్ళకు సంబంధించిన సమస్యలున్న, ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈ పచ్చడిని మనం డైలీ డైట్లో చేర్చుకోవడం వలన చక్కగా అవన్నీ కూడా మనకి తగ్గిపోతాయండి. సో అడుగు దలసరిగా ఉండే బాండిని పెట్టుకుని నేను ఇప్పుడు చూపించిన మెజర్మెంట్లో పచ్చిశనగపప్పును వేసుకుని ఒక 1/2 నిమిషం పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. సో అంతే క్వాంటిటీలో 1/2 మినిట్ తర్వాత మినపప్పును కూడా వేసుకుని రెండింటిని కూడా చాలా దోరగా సన్న సెగ మీద బంగారు వర్ణం వచ్చే వరకు అయితే వేయించుకోండి. ఇక్కడ మాడిపోవడం కట్టా లేకుండా చాలా నేను వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. అప్పుడు సీకాయాకు ఇన్సిడెంట్ ప్రీమిక్స్ పౌడర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో చల్లారనివ్వండి. చల్లారితేనే మనకి పౌడర్ బాగా వస్తుంది. సో ధనియాలను కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బళ్ళున సౌండ్ వచ్చే వరకు అయితే వేయించుకుని చల్లారబెట్టుకోండి. నువ్వులండి, ఈ నువ్వుల వలన నువ్వుల్లో కాల్షియం చాలా అధికంగా ఉండటం వలన ఈ సీకాయాకు పచ్చడితో మనం తీసుకున్నప్పుడు మనకున్నటువంటి కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. అంటే ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా ఈ నువ్వులు ప్లస్ సీకాయాకు పచ్చడి కాంబినేషన్లో తీసుకోవడం వలన మనకి తగ్గిపోతాయండి. సో డెఫినెట్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అయితే సీకాయాకు పచ్చడిని ఈ నువ్వులు వేసుకుని చేసుకోవాల్సిందే మస్ట్గానే. నువ్వులను కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి, ఒక మంచి ఫ్లేవర్ వచ్చే వరకునే. సో నువ్వులు అయితే మాత్రం ఒక 1 అవర్ పాటు చల్లారాలండి. చల్లారకపోతే కనుక మిక్సీ జార్ పట్టేసి మనకి పౌడర్ టెక్స్చర్ పాడవుతుంది. సో ఎండుమిర్చిలు కూడా రుచికి, అంటే కారం ఎప్పుడూ తినేదానికన్నా తక్కువగానే వేసుకోండి. నార్మల్గా అయితే ఒక 12 వరకు పడతాయి ఎండుమిరపకాయలు. కానీ చిన్నపిల్లలకి ఆకలి పుడుతుంది కనుక ఈ పచ్చడి తినడం వల్ల వాళ్ళు కూడా తినేలాగా నేనైతే 5 మిర్చీలను మాత్రమే వేసుకున్నాను. సో బాండీని కొంచెం సేపు చల్లారనివ్వండి. చల్లారిన బాండీలోకి మనం చక్కగా ప్రాసెస్ చేసి పెట్టుకున్నటువంటి సీకాయాకుని వేసేసుకుని అప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టిన దగ్గర నుంచి కూడా గరిట పట్టుకొని అలా కలుపుతూనే ఉండండి. ఒకవేళ కలపకపోతే అడుగున పట్టేస్తుంది. ఎందుకంటే ఈ సీకాయాకుని మనం నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించట్లేదు. సో దానివలన అలా కలుపుతూ ఉంటే మనకి 2 నిమిషాల్లోనే
ఆకు మొత్తం కూడా కలర్ చేంజ్ అయ్యి చక్కగా మగ్గిపోతుందండి. 2 నిమిషాల కన్నా అసలు ఎక్కువ మగ్గించవలసిన అవసరమే లేదు ఈ సీకాయాకుని. సో ఈ సీకాయాకులోని మనకి పిల్లలకి అంటే భోజనం చేయను అని మారాం చేస్తున్న పిల్లలకి ఈ సీకాయాకు పచ్చడితో మొదటి ముద్దలో కనుక ప్రతిరోజు ఒక ముద్దను 3 నెలల పాటు పెట్టినట్లయితే వాళ్ళకి మంచిగా ఆకలి పుట్టి వాళ్ళే మన వెనకాల భోజనం పెట్టమని తిరుగుతారండి. అంత బాగా ఈ సీకాయాకు పచ్చడి మనలో ఆకలిని పుట్టిస్తుందండి, అది కూడా మంచిగా. సో ఈ విధంగా ఒక 2 నిమిషాల తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి సీకాయాకును బాగా చల్లారనివ్వండి. సో అప్పుడే మనకి సీకాయాకు పచ్చడికి అవసరమైన ఇన్సిడెంట్ ప్రీమిక్స్ పౌడర్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం చల్లారిపోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి చల్లారినటువంటి సీకాయాకుని అలాగే నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకుని చాలా స్లోగా మిక్సీని 1లో పెట్టుకుని అయితే గ్రైండింగ్ చేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇది చాలా బరకగా గ్రైండింగ్ అవుతూ ఉంటుంది. కాస్త ఓపికగా ఒక 10 నిమిషాల పాటు స్లోగా అలా మిక్సీ జార్లో వేసుకుంటూ ఉంటే ఫైనల్గా మనకి ఈ విధంగా సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోతుందండి. దీన్ని సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్ అనడం కన్నా సీకాయాకు పచ్చడి కారపొడి అని అనడం నేలండి. సీకాయాకు కారపొడిగా అన్నా వాడుకోవచ్చు. జనరల్గా మనం కారపొడి అంటే ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేయొచ్చండి ఈ సీకాయాకు పచ్చడి పౌడర్ని. ఎందుకంటే మనం నార్మల్గా ఏ విధంగా అయితే కారపొడి వేసుకుంటామో అదే విధంగా ఈ సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్ని 1 స్పూన్ వేసుకుని ఒక 2 స్పూన్ల వరకు కాస్త వెచ్చబట్టినటువంటి నెయ్యి, అదే రైస్ వేడిగా ఉన్నట్లయితే గడ్డలా పేరుకున్న నెయ్యిని వేసుకుని మొదటి ముద్దలో ప్రతిరోజు తిన్నట్లయితే చక్కగా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుందండి. అంటే ఇవాళ రేపటి రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉన్న పొద్దున్న లెక్చిన సమస్య అదే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గాలి అంటే ఒక 3 నెలల పాటు ఈ సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్ని అసలు డైట్లో చేర్చుకొని చూడండి. డెఫినెట్గా 3 నెలల తర్వాత ఒక హెల్దీగా మంచి ఆకలి పుడుతుంది. అదేవిధంగా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది. అలాగే మనకి రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుందండి. 1 ముద్దండి, ప్రతిరోజు 1 ముద్ద 3 నెలల పాటు తీసుకోండి. అలా కాకుండా మనకి అందరికీ చాలా ఫేవరెట్ అయినటువంటి సీకాయాకు పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ రెడీ చేసుకున్నామో దాన్ని చల్లారిన తర్వాత ఒక జార్లోకి అయితే తీసుకోవాలి. చట్నీ అంటే సీకాయాకు పచ్చడి చేసుకునేటప్పుడు మాత్రం మనకి సరిపడినంత సీకాయాకు పౌడర్ని ఈ విధంగా సీకాయాకు పచ్చడి ఇన్సిడెంట్ ప్రీమిక్స్ పౌడర్ని మిక్సీ జార్లో వేసుకుని నిమ్మకాయ సరిపడినంత నిమ్మకాయ, సాల్ట్, అలాగే బెల్లం ముక్కను వేసుకుని చూడండి కాస్త వాటర్ పోసుకుని గ్రైండింగ్ చేసుకుంటే మనకి అప్పటికప్పుడు ఇన్సిడెంట్ సీకాయాకు పచ్చడి అయితే చూడండి ఎంత హెల్తీగా రెడీ అయిపోయిందో. ఇది చాలా ఈజీ వే అండ్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి లేదు అంటే మార్నింగ్ క్యారేజెస్ టైంలోనూ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా బాగా మన ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది కూడా చాలా తక్కువ టైంలో. బట్ ఈ ఇన్సిడెంట్ సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్ మాత్రం కాస్త కేర్ఫుల్గా చేసుకోండి. సో ఫైనల్గా కాస్త వెచ్చబెట్టినటువంటి హీట్ చేసినటువంటి నెయ్యిను సరిపడినంత వేసుకోండి. నేనైతే ఒక 2 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి మొత్తంగా అయితే కలిపాను. నెయ్యి లేని వాళ్ళు అయితే నువ్వుల నూనెను అంటే గాను నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తిన్నట్లయితే చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. ఎంత రుచిగా ఉంటుందో అంత అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల్ని మన శరీరానికి అందించడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈ సీకాయాకు పచ్చడి. అంటే సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్ అనేది ఒకటి కారపొడిలాగా యూజ్ చేయొచ్చు, లేదు అంటే అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా ప్రిపేర్ చేసుకుని సీకాయాకు పచ్చడికైనా యూజ్ చేయొచ్చండి. 2 రకాలుగా కూడా మనం ఈ పౌడర్ వలన అయితే మనం బెనిఫిట్స్ పొందొచ్చండి. కానీ ప్రతి ముద్దలోనూ కూడా మనకి ఒక కమ్మని మాధుర్యం అయితే ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. నూనె ఎక్కడా వేయలేదు కాబట్టి ఈ రకంగా మొదటి ముద్దలో వేసుకుని 3 నెలల పాటు తిన్నట్లయితే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఏమంటారు? నచ్చిందా మీకు ఈ సీకాయాకు పచ్చడి ప్రీమిక్స్ పౌడర్? ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకుని ఎప్పటి కావాలితే అప్పుడు మనం ఇన్సిడెంట్గా సీకాయాకు పచ్చడిని అయితే నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మన హౌస్ వైఫ్కి కాస్తైనా వాల్యుబుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అప్పుడే మరింత మంది గృహిణులకు రీచ్ అవుతుంది. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ సబ్స్క్రైబ్ చేసుకోండి.